వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. దళిత యువకుడు డ్రైవర్ వీరి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించిన వ్యవహారంలో మరో కేసు నమోదు కావడంతో అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని రాజమండ్రి జిల్లా కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. డోర్ డెలివరీ కేసులో కీలకమైన 4 సాక్షులను కాకినాడలోని ఒక అపార్ట్మెంట్లో బంధించడం, అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని డబ్బులు ఆశ చూపారని పోలీసుల తరపున ప్రభుత్వ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు రేపు రాజమండ్రి జిల్లా కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. నవంబర్ 30 లోపు ఈ కేసులో తుది తీర్పు వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రేపటి నుంచి రాజమండ్రి జిల్లా కోర్టులో సాక్షుల అభియోగాలు నమోదు చేయనున్నారు. దీంతో ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ అవుతారా, ఆయన బెయిల్ రద్దవుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఈ లైట్ నీరు కూడా ఇప్పుడు దాకా ఆఫీస్లో ఉంది, ఇప్పుడు బయటకు వచ్చింది. చెప్పాలి కదా వచ్చేటప్పుడు నేను మళ్ళీ చార్మినార్ సెంటర్ ఎదురుకుండా ఇటు రైల్వే స్టేషన్ రోడ్డు అడగండి. ఇటు చార్మినార్ నుంచి వస్తారు. నాకు ఎత్తే ఫోన్లోని అది చేర్పించి ఓకే సర్కిల్ ఫ్రూట్ రవికుమార్ ఆధ్వర్యం జరుగుతుంది. అయితేనే బయట సీక్రెట్లో చెప్తాను. వాళ్ళకన్నా ముందు సర్లేండి. నేను ఫోన్ చేస్తున్నాడు, ఒకసారి రమ్మని చెప్తున్నాను.